చాలా కష్టాలు పడి రాజకీయాలలో నిలబడి ఇలా శాసన మండలిలో గీత కార్మికులాగా వాళ్ళకు కూడా ఇవ్వాలి, రక్షణ చట్టం కూడా ఇవ్వాలనేటువంటి డిమాండ్ ఉన్నాయన్నా మీరు ఆ యొక్క సమస్యను విని ఇలా శాసన మండలిలో ఈ ప్రభుత్వానికి కూడా బీఆర్ఎస్ పక్షాలు కూడా ఒక లెటర్ రాయాలని చెప్పి కూడా మన అందరి పక్షాలను కోరుతున్నాం. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులుగా మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఆ రకంగా మన సమస్య మీద కూడా మాట్లాడాల్సిందిగా రాష్ట్ర సభ్యులు గారిని కోరుతా ఉన్నాం. రజక వృత్తిదారుల సంఘ, సౌర వృత్తిదారుల సంఘ రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ మహాధర్నా కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి గౌరవనీయులు మా ఆశన్న పైళ్ల ఆశయ్య గారు, అదేవిధంగా క్షౌర వృత్తిదారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి చిన్నారం మల్లేష్ గారు, వేదికపై ఉన్నటువంటి అన్నలు అందరికీ, తమ్ముళ్ళు అన్నలు అందరికీ కూడా, అమ్మలు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం. అదేవిధంగా ఈ సమావేశంలో ఉన్నటువంటి మీ అందరికీ కూడా, తెలంగాణ నలుమూల నుండి వచ్చేసినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నా. బాధ కలిగించేటువంటి ఒక సంఘటన ఇది. ప్రభుత్వాలు పెద్ద పెద్ద వాగ్దానాలు చేస్తాయి, బహుజనుల ఓట్లు దండుకుంటారు, అధికారంకి వచ్చిన తర్వాత మన గోస ఎవరు పట్టించుకోరు, మన గోడు ఎవరు వినరు. మళ్ళా మనం ఎక్కడికి రావాలా అంటే ధర్నా చౌక్లకు రావాలా, లేకపోతే మంత్రుల ఎమ్మెల్యేల ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. ఎందుకంటే మనం ఓటేసేటప్పుడు కొంచెం యోచన చేస్తే సమస్యలకు పరిష్కారం వస్తుంది. మనం యోచన ఓటేసే టైంలో చేయం కాబట్టి మనం మన సమస్యల పరిష్కారానికి ఇవాటికి కూడా ఈ రకంగా తిరగటం అనేటువంటిది అత్యంత బాధ కలిగించేటువంటి ఒక పరిస్థితి. వాస్తవానికి రజకులకు గాని క్షౌర వృత్తిదారులకు గాని న్యాయం చేయాలా అని చెప్పి పెద్ద ఎత్తున 2018 మేనిఫెస్టోలో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పెట్టుకుంది, 23లో కూడా పెట్టుకుంది. ఇప్పటి వరకు కూడా ఈ బకాయిలు పూర్తి స్థాయిలో చెల్లించకపోవటం అనేటువంటిది, ప్రభుత్వం దగ్గర డబ్బు ఉందా డబ్బు లేదా పక్కన పెడితే మన పట్ల అలసత్వం మాత్రం ఎక్కువ ఉన్నట్టుగా నేను భావిస్తాను. ఎందుకంటే మనం ఓట్లేసే యంత్రాలం కాబట్టి వీళ్ళకి ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదు, ఉత్తుత్తి మాటలు చెప్పొచ్చు, మోసం చేయొచ్చు అనేటువంటి ఒక చులకన భావం, తులనా భావం ఇవాళ మన వర్గాల పట్ల, ఇవాళ పాలక పక్షాలకు ఉన్నందువల్లే ఇవాళ మన యొక్క సమస్యలు పరిష్కారం కావట్లేదు. మనకిచ్చేది ఎంతండి? పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు, అందాల పోటీలకు, లేకపోతే ఇంకే రకరకాల, లేకపోతే ఇంకేమైనా పెద్ద పెద్ద అదేందో సిటీ అంటా ఉన్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీలని, వేల లక్షలు, మూసి రెనోవేషన్ అని చెప్పని 1,50,000 కోట్లు అంటున్నారు. మూసిగానే చెడిపోతామా మనం బీసీ బిడ్డలం? కాదు. కానీ ఎందుకు అట్లా చూస్తా ఉన్నారు అంటే మనలోనే ఒక రకమైనటువంటి ఒక ఆత్మనిర్భరతా భావం ఉన్నది, మనలో ఒక సంఘటితమైన శక్తి లేకపోవటం. నేను ముందుగా ఆశలకు, తర్వాత మల్లేశ్వరకు నేను హృదయపూర్వకంగా శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాను, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ రకంగా అందరినీ, మన నోరు లేని మన వర్గాలందరినీ పట్టుకొచ్చి మేము సైతం అని చెప్పని పోరాటానికి సిద్ధం చేసినటువంటి మీకు నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. వాస్తవానికి మనమే సమాజ నాగరికతకు నిర్మాతలం. మనం స్వచ్ఛ భారత్ నిర్మాతలం మనమే. ఒక రజకుడు బట్టలు ఎత్తుకోకపోతే స్వచ్ఛ భారతే లేదు, ఒకటే పోస్టర్ల మీద మిగిలాల్సిందే. లేకపోతే సివిలైజేషనే లేదు ఒక క్షౌర వృత్తిదారుడు కనుక మనకు కటింగ్ చేయకపోయినా. అంత క్రియాశీలకమైనటువంటి వృత్తుల్లో ఉన్నప్పటికీ కూడా పొద్దున్నేస్తే మనతోనే పని చేయించుకుంటారు. కానీ మనకు రావాల్సిన వాటాని ఇవ్వడంలో మాత్రం ఇవాళ పాలక వర్గాలు వివక్ష చూపుతా ఉన్నాయి. నేను ఎలాబొరేట్ గా మీ టైం ఎక్కువ తీసుకోను, ఆకలి అవుతుండొచ్చు మీకు చాలా మందికి, కాబట్టి ఒక్క విషయం చెప్పగలుగుతా. నేను మన వర్గాల వారికి, ముఖ్యంగా మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ మన వర్గాల వారికి న్యాయం జరగాల, సమతుల్యమైన వాటా లభించాలని చెప్పని చాలా ఏళ్లుగా నేను కూడా ఆశలతో కలిసి కొట్లాడుతా ఉన్నాను. 2018లో మనకి ఏబిసిడి కేటగరైజేషన్ అని ఉంది. విద్యకు, ఉపాధికి మనకు కేటగరైజేషన్ ఉంది బీసీలలో. బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, ఇంకా మధ్యకాలంలో బీసీఈ కూడా కలిపిండు. కానీ లోకల్ బాడీ ఎన్నికలకు వస్తేప్పటికి మాత్రం అది అమలు చేయట్లేదు. కర్ణాటకలో కావచ్చు, లేకపోతే బీహార్లో కావచ్చు, చాలా రాష్ట్రాలలో
ఏబిసిడి అనేటువంటిది వాళ్ళ కేటగరైజేషన్ అమలు చేస్తూ చిన్న చిన్న కులాల వాళ్ళు కూడా సర్పంచ్లు కావడానికి, ఎంపీటీసీలు కావడానికి, జడ్పీటీసీలు కావడానికి వెసులుబాటు కలుగుతుందని చెప్పని ఆశగా మేమందరం కలిసి 2018 హైకోర్టులో కేసేస్తే జస్టిస్ రామచంద్రరావు గారు అని చెప్పని ఆయన పెద్ద ఎత్తున ఒక మంచి ఆర్డర్ ఇచ్చిండ్రు కులగణన చేయాలని చెప్పని. ఇవాళ ఈ ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్నటువంటి ఒక కులగణనకు స్వీకారం మేము ఆ రోజు చర్చ చేసి ఆ రోజు కులగణన జరపాలా, మీరు కేటగరైజేషన్ చేయాలా, కేటగరైజేషన్ చేయాలంటే ఏ వర్గాల వారికి ఏ రకంగా ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వెనుకబాటులో ఉన్నారు వాళ్లకు అనుగుణంగా మీరు రిజర్వేషన్స్ ఇవ్వాలా, కేటగరైజేషన్ అమలు చేయాలా అని చెప్పని ఆ రోజు మేము కోర్టులో కేసు వేసినాం. ఇవాళకి అది వచ్చింది. దురదృష్టం చెప్తా ఉన్నా, ఎందుకు మన బీసీ వర్గాల పట్ల చులకన ఉంటది అనటానికి ఒక మాట చెప్తా ఉన్నా. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు అంటున్నారు, కులగణన చేసిండ్రు, కేటగరైజేషన్ చేస్తా అని కామారెడ్డి బీసీ నేను పార్టీల గురించి మాట్లాడుతున్నాను, ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నాను. కామారెడ్డి డిక్లరేషన్ లో ఏబిసిడి కులగణన చేస్తాం, 42% ఇస్తాం, తర్వాత మేము ఏబిసిడి కేటగరైజేషన్ అమలు చేస్తామన్నారు. ఒకవేళ ఏబిసిడి కేటగరైజేషన్ అమలు చేస్తే 130 కులాలండి మొత్తం బీసీలో. 130 బీసీ కులాలలో 120 కులాలు నా సర్పంచ్లు కాలే, నా ఎమ్మెల్యేలు కాలే, నా ఎంపీలు కాలే, నా జడ్పీటీసీలు కాలే, ఆఖరికి వార్డు మెంబర్లు కూడా కాలే. ఇది ఎక్కడ సామాజిక న్యాయం? ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం? కాబట్టి ఏమన్నది అంటే కామారెడ్డి డిక్లరేషన్ లో మేము కేటగరైజేషన్ అమలు చేస్తామని సంతోషపడ్డా. మన ఒక రజక బిడ్డ కావచ్చు, ఒక క్షౌర బిడ్డ కావచ్చు, లేకపోతే ఇంకా చిన్న చిన్న కులాలన్నీ కూడా వాళ్ళు కూడా సర్పంచ్లు అవుతారు, వాళ్ళు కూడా ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు అవుతారు. వాళ్ళు కూడా ఆయా పాలక వర్గాల మీద ఒత్తిడి పెట్టి 10 మంది సర్పంచ్లు వచ్చి కూర్చొని ఇక్కడ ఎమ్మెల్యే దగ్గర కూర్చుంటే లాగు నడుస్తుంది. అరే మరి పొద్దుగాల ఓట్లు ఇస్తారో వేయించారో అని చెప్పని మనం ఇక్కడ రాకుండానే మన యొక్క బిల్లులన్నీ కూడా క్లియర్ అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. కేటగరైజేషన్ జరుగుతలే. ఇవాళ స్థానిక సంస్థలు పెడతామంటున్నారు, కేటగరైజేషన్ చేయట్లేరు. 42% మనకు బ్రహ్మ పదార్థం అన్నారు. నేను ఒకటే విషయం చెప్పేది ఏంటంటే మనం కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన ఒక సమయం ఇది. దేశవ్యాప్తంగా బహుజనులంతా ఐక్యమవుతున్నారు, హక్కుల కోసం పోరాడుతున్నారు, నినాదాలు ఇస్తా ఉన్నాయి పాలక పక్షాలు. కానీ వాస్తవంగా మనం ఇంకా కూడా ఓట్లేసే యంత్రాలుగా వాడుకుంటున్నారు. కేటగరైజేషన్ చేస్తా అని కులగణన చేసిన తర్వాత ఏ బ్రహ్మదేవుడు అడ్డుకుంటున్నాడు ఈ ప్రభుత్వాన్ని? కేటగరైజేషన్ చేస్తే ఈ అమ్మ సర్పంచ్ కావచ్చు, లేకపోతే ఈ అక్క రేపు జెడ్పీటీసీ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, లేకపోతే ఆ అన్న రేపు జిల్లా పరిషత్ చైర్మన్ కావచ్చు. ఎందుకు కాకూడదు? అయ్యేట్టు మేము కూడా ప్రజాస్వామ్యం కదా, మేము కూడా ట్యాక్సులు కడుతున్నాం కదా, మేము ఈ సమాజంలో భాగం కదా. ఈ ప్రశ్నని ఇక చిన్న చిన్న సమస్యల కోసం వస్తాం మనం. నిన్న కూడా ఇక్కడ మాట్లాడుతూ మన సమస్యలని స్కాలర్షిప్ ఇస్తారా, స్కూల్ అడ్మిషన్ ఇస్తారా అని పోతాం. రాజ్యాధికారంలో వాటా అడగం. నేను ఐ వుడ్ హావ్ బీన్ వెరీ హ్యాపీ ఆశన్న. ఈ బిల్లులు నువ్వు ఒక ఎమ్మెల్యే రాను అసెంబ్లీకి ఎట్లా రావు బిల్లులు చెప్పరి, ఎట్లా రావు బిల్లులు? మీరంతా ఒక సగం మంది సర్పంచులు గారు ఎట్లా రావు బిల్లులు? మీరు జడ్పీటీసీలు గారు ఎట్లా రావు? అది కావాలంటే కేటగరైజేషన్ జరగాల. స్థానిక సంస్థల ఎన్నికలు జరగాలంటే దానికి ముందు కేటగరైజేషన్ చేస్తే ఈ బిల్లుల కోసం కొట్లాడు కాదు, మనమే బిల్లులు చెల్లిస్తాం, మనమే అధికారం చేస్తాం, మనమే బడ్జెట్ కేటాయింపులు చేస్తాం. కాబట్టి మనం చిన్న చిన్న కోరికలు కోరుకోకుండా పెద్ద కలలు కందాం, పెద్ద కోరికలు ముందు పెడదాం, పెద్ద కొట్లాట చేద్దాం. చాకలి ఐలమ్మ వారసులం కదా మనం, ఆమె కొట్లాడింది, మనమేమో ధర్నా చౌక్ దగ్గర వచ్చి నినాదాలు ఇస్తున్నాం. కొట్లాడాలా? ఇవాళ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఈ స్థానిక సంస్థల ఎన్నికలలో కేటగరైజేషన్ జరిగే నినాదం ఈ వేదిక నుండే బలంగా ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టండి. బిల్లులు మీ ఇంటికి వస్తాయి, దేవలాడుకుంటా మీ ఎమ్మెల్యే వచ్చి ఎక్కడెక్కడ ఉన్న షాప్ అని చెప్పని, లేకపోతే ఇల్లు అని చెప్పని వచ్చి దొరిఘాట్ ఎక్కడుందని చెప్పని తీసుకొచ్చి మనకు బిల్లులు కేటాయించే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి తెలియజేస్తూ ఆశగా నేను నాకు వేరే మీటింగ్ ఉంది, లేకుంటే ఇంకా కొద్దిసేపు మీతో కూర్చుంటుంటే నాకు అవకాశం కల్పించి ఇంకొక మాట, నేను వచ్చే కౌన్సిల్ సమావేశాల్లో తప్పనిసరిగా ఈ సమస్యను లేవనెత్తుతా. ఆశన్నతో మనతో మల్లేశన్నతో కూర్చుంటా, మాట్లాడతా. ఈ సమస్యను లేవనెత్తా, ఎలాబొరేట్ గా మీ పక్షాన నేను కౌన్సిల్లో మాట్లాడతా. దానికి ముందు నేను విజ్ఞప్తి చేస్తున్నా, చేతులు ఎత్తి నమస్కారం చేసి చెప్తున్నా, మీరు మీ పల్లెలకు పోయి మీ వాడకట్లకు పోయిన తర్వాత ఏమైనా పోయి కేటగరైజేషన్ ఏమైంది? 42% అన్నావు కదా, 42%లో మా చిన్న కులాల వాటా ఏంది అని చెప్పని అడగండి. కేటగరైజేషన్ అమలు చేయమని అడగండి. మీ ఇంట్లో కూర్చుంటే మీ బిల్లు వస్తాయి. ధన్యవాదాలు. జై తెలంగాణ.